నమస్తే, నేను మీ జాకిర్ సింగ్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కంప్లీట్ అయిపోయినట్టేనా? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సో కంప్లీట్ అయిపోయినట్టేనా? అందరూ అనుకుంటున్నారు కానీ కంప్లీట్ కాల. ఎందుకంటే ఆల్మోస్ట్ వరుసగా 4 రోజుల పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారిని విచారించారు తెలంగాణ సిట్ పోలీసులు. కానీ ఆయన సహకరించట్లేదు. ఓకే, నాకు తెలియదు, మర్చిపోయాను, ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్తే నేను చేశాను, ఇంతవరకే చెప్తున్నారు తప్పితే అక్కడి నుంచి అసలు ముందుకెళ్ళాల. దాదాపు ఈ 4 రోజుల పాటు అసలు ఎవరు మిమ్మల్ని ఫోన్ ట్యాప్ చేయమన్నారు, మీరు ఫోన్ ట్యాప్ చేసినటువంటి డేటా ఎక్కడుంది, ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ అడిగారు. దాదాపు 30-40 ప్రశ్నలు తయారు చేసుకొని సిట్ పోలీసులు ప్రభాకర్ రావు గారిని అడిగారు. ఓకే, అడిగితే ఆయన సహకరించట్లేదు అనేది ఇప్పుడు సిట్ పోలీసులు ఒక ఒపీనియన్కి వచ్చేసారు. ఆయన రెండు చెప్తున్నారు, గతం నాకు తెలియదు, మర్చిపోయాను, డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్తే నేను కొన్ని చేశానని. ఇక ట్విస్ట్ ఏంటంటే 2023కు ముందు ట్యాప్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి డేటా కంప్లీట్గా ధ్వంసం చేసేసారు. అది లేదు. ఎందుకంటే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మూసీ నదిలోకి తీసుకెళ్లి పెన్ డ్రైవ్లను, హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా వేసేసారు. కొన్నిటిని తగలబెట్టేశారు, కొన్నిటినేమో నీళ్ళలో వేసేసారు. దీంతో డేటా అనేది లేదు అని చెప్పి అర్థమైపోతుంది సిట్ పోలీసులకి. అయితే ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఈ ప్రభాకర్ రావుని విచారించారు. ఎందుకు డిఎస్పి ఎస్ఐబి మాజీ ప్రణీత్ రావు, తర్వాత భుజంగరావు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాంగ్మూలం ఇతన్ని విచారించారు. ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకురావడానికే 1 సంవత్సరం రోజులు పట్టింది, 1.5 సంవత్సరం పట్టింది. 1.5 సంవత్సరం తర్వాత ఆయన వచ్చాడు. సుప్రీంకోర్టు అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ కొన్ని నిబంధనలు పెట్టి విచారణకి రమ్మని చెప్పింది కాబట్టి వచ్చారు. లేదంటే వచ్చిండేవాళ్ళు కాదేమో. ఆ సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పింది కాబట్టి ఈయన విచారణకు కూడా సహకరించట్లేదు అనేది ఇప్పుడు తెలంగాణ సిట్ యొక్క అభిప్రాయం. అందుకే సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వేయబోతున్నారు ఇప్పుడు తెలంగాణ సిట్ పోలీసులు. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మీరు అరెస్ట్ నుంచి ఉపశమనం కలిగిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకొని అతను సహకరించట్లేదు విచారణకి, కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు సిట్ పోలీసులు అని చెప్పి తెలుస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టు అందుకు అంగీకరిస్తే అప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి అప్పుడు జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని విచారిస్తే అప్పుడు ఏమైనా నిజాలు చెప్తారేమో, కానీ ఇప్పుడైతే ఆయన నిజాలు చెప్పట్లేదు అనేది విచారణ అధికారులు భావిస్తూ ఉన్నారు, అనుమానిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏమన్నా మంచిగా ట్రైన్ చేశారు అనుకోవచ్చా సార్? కేటీఆర్ గారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏమేమి మాట్లాడారు అనేది వాళ్ళు పాత ఆడియో కనుక వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు అని. ఎందుకంటే వాళ్ళు అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఒక ఒపీనియన్లో ఉన్నారు. ఎవరు? కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు ఏం ఒపీనియన్లో ఉన్నారని అంటే ఇది చూడండి, నేను ఆడియో వినిపిస్తా కేసీఆర్ది. కేసీఆర్ మీడియా అడిగితే ఆయన సమాధానం, పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు, పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టం. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారం డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్ లో ఉంది. సో అది డిమాలిజ్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన అది చెయ్యొచ్చు, ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు, హోమ్ సెక్రటరీ చెప్పి ఎవరి ఫోన్ అయినా చెయ్యొచ్చు, అలాగే నిర్ణీత కాలం తర్వాత డిమాలిష్ చేయొచ్చు కూడా అని చెప్పి కేసీఆర్ గారే చెప్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు, దాన్ని డిమాలిష్ చేశారు అనేది ఇండైరెక్ట్గా ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు సిట్ పోలీసులు కూడా అదే. ఇప్పుడు ఏంటి, దాదాపు 11 మంది జడ్జిలు ఫోన్ ట్యాపింగ్లు చేశారు, సెలబ్రిటీలు చేశారు, పారిశ్రామికవేత్తలు చేశారు, ఇండస్ట్రియలిస్టులు చేశారు, పొలిటీషియన్స్ చేశారు, జర్నలిస్టులు చేశారు, అనేక రకాల ఫోన్లు వీళ్ళు ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసేసి ఇలా చంద్రబాబు నాయుడు గారిది, తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లాస్ట్కి
హరీష్ రావు గారి సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి తెలుస్తుంది. కవిత కూడా నాది ఫోన్ ట్యాప్ చేశారంటుంది. షర్మిల నా ఫోన్ ట్యాప్ చేశారంటుంది. షర్మిల ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని చెప్పి తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అన్ని ఫోన్లు ట్యాబ్లో పెట్టేశారు. లాస్ట్కి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫోన్స్ కూడా ట్యాప్ చేసేసారు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ సంబరాలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యోగులు సెక్రటరియట్లో. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున చేశారు. ఇది తేటతలం అవుతుంది. అమిత్ షాది కేంద్ర హోంశాఖ అమిత్ షాది కూడా ట్యాప్ చేశారు ఫోన్ అని చెప్పి తెలుస్తుంది. సార్ అయితే ఇప్పుడు ప్రభాకర్ కావచ్చు ఇంట్రాగేషన్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పుకున్నారు కదా, అంటే అంత ఈజీగా వదిలేస్తారా సార్ ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వకుంటే? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటి? అరెస్ట్ చేయకుండా విచారించమన్నారు. విచారణకు నేను సహకరిస్తాను, అరెస్ట్ చేయకుండా నాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు ప్రభాకర్ రావు గారు సుప్రీంకోర్టు ఆ మేరకు ఓకే అంది. ఆ మేరకు ఆర్డర్ ఇచ్చింది. సో విచారణకి హాజరు కమ్మనుంది సుప్రీంకోర్టు. ఆ మేరకు విచారణకు హాజరవుతున్నాడు ఆయన. కానీ విచారణకు సహకరించినప్పుడు ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. తర్వాత పిటిషన్ వేసి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని విచారిస్తారు పోలీసులు తమదైనటువంటి పద్ధతిలో. కానీ ఇక్కడేంటి? సుప్రీంకోర్టు యొక్క రక్షణ ఉంది. సో దాంతో విచారణకి సహకరించట్లేదు ఆయన. ఎలాగో అరెస్ట్ చేయరు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు ఆర్డర్ని రద్దు చేయించుకొని అప్పుడు విచారణ చేస్తే అప్పుడు నోరు తెరుస్తారేమో. లేదంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అనేక ట్విస్టులు నడుస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఈ నేరమే చేయకపోతే దాదాపు 1.5 సంవత్సరం పాటు అమెరికాకి ఎందుకు వెళ్ళారు అసలు? సంవత్సరం పట్టింది. ఇక్కడ సంవత్సరంన్నర. సార్ రకరకాలు అక్కడ పోయి ఆయన గ్రీన్ కార్డు తీసుకోవాలని ట్రై చేశాడు. రాజకీయ శరణార్థిగా పౌరసత్వం తీసుకోవాలని ట్రై చేశారు. కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. సో ఇప్పుడు పోలీసులు ఎదుట ఈయన హాజరై విచారణకి 4 రోజులు, ఒక్కో రోజు 8 గంటలు 9 గంటలు విచారించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. 4 days విచారించినప్పటికీ ఒక్క ఆధారం కూడా ఆయన చెప్పట్ల. ఒక 2 చెప్తున్నారు. ఆ రోజున్న డీజీపీ ఆదేశాల మేరకు నేను ట్యాప్ చేశాను అంతే, ఇంతకు మించి ఏం చెప్పట్ల ఆయన. ఫోన్ నేను ఎందుకు ట్యాప్ చేస్తాను, నేను పై వాళ్ళు చెప్తేనే కదా ట్యాప్ చేసేది, నాకేం అవసరం అని అంటున్నారు. ఫోన్ ట్యాప్ చేసినా కానీ చట్ట ప్రకారం చేశాను అని అంటున్నారు. ఎవరి కోసం చేశారంటే మావోయిస్టుల కోసం, మావోయిస్టుల కదలికలను తెలుసుకోవడం కోసం, తీవ్రవాదం అణచివేయటానికి, ఉగ్రవాద కదలికలు తెలుసుకోవడానికి నేను ఫోన్ ట్యాప్ చేశానని చెప్తున్నారు. అసలు ఫోన్ ట్యాప్ చేసినటువంటి వాళ్ళు అనేక మంది బయటకు వస్తున్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందుకే ఇప్పుడు మరొక మార్గం లేక ఇప్పుడు సిట్ పోలీసులు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి అనుమానిస్తున్నారో వాళ్ళని పిలిచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన నా ఫోన్ ట్యాప్ చేశారన్నారు. అందుకే ఆయనకి నోటీసులు ఇచ్చారు. తాజాగా బండి సంజయ్ గారికి నోటీసులు ఇచ్చి మీరు విచారణ రండి, వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పి. అంటే ఎవరైతే తన ఫోన్ ట్యాప్ మా ఫోన్ ట్యాప్ చేశారు, మా ఫోన్ ట్యాప్ చేశారు అంటున్నారు, వాళ్ళని రమ్మంటున్నారు. వాళ్ళని రమ్మని చెప్పి మీ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి మీరు వాంగ్మూలం ఇవ్వండి అని వాళ్ళ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కేసు బిల్డప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఉంటే కేసు ఫైనల్ అయిపోతుంది. కానీ ఇక్కడ హార్డ్ డిస్క్లు లేవు, పెన్ డ్రైవ్లు లేవు, అసలు ఏమీ లేవు. ఏమి లేకుండా చేశారు. ఇప్పుడు అదే కేసీఆర్ నేను ఆల్రెడీ వాయిస్ వినిపించాను కదా, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, దాన్ని ధ్వంసం చేయొచ్చు అని చెప్తున్నాడు ఆయన చట్ట ప్రకారం. ఆయన అదే చెప్తున్నాడు. సో కాబట్టి ఈ వ్యవహారం అనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పగడ్బందీగా ఈ కేసుని బిల్డప్ చేయగలరు. లేదంటే ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి ఆధారాలను బేస్ చేసుకుని కేసీఆర్ గారిని అరెస్ట్ చేయగలరు, లేదంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయగలరు అని అంటే అది సాధ్యపడే పరిస్థితి కాదు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆధారాలు లేవని చెప్తున్నారు. 2023 వరకు మాత్రమే, 2023 తర్వాత ఉన్నాయి కానీ 2023 ముందు ఏ ఆధారం లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ధ్వంసం ఎందుకు చేశారని అంటే నాకు తెలియదు అంటున్నారు ప్రభాకర్ రావు. అన్నిటికీ ప్రభాకర్ రావు ఇన్ఛార్జ్ అప్పుడు ఎస్ఐబి. సో కాబట్టి ఆయన చెప్పాలి, ఎస్ఐబి మాజీ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన నాకేం తెలియదు అంటున్నారు. సో కాబట్టి ఒక కేసులో ఆధారాలు బిల్డప్ చేయడం అనేది ఛాలెంజ్. ఆధారాన్ని బిల్డప్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవాలని చూస్తున్నారు. అది కనుక సక్సెస్ అయితే కొంతమేరకు ఆధారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.